హాయ్ హలో వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. నేను షీలా. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ పై మదుపర్లకు సమగ్ర అవగాహన కోసం హెచ్ఎంటీవీ క్లోజింగ్ బెల్ కార్యక్రమంతో మీ ముందుకొచ్చింది. ప్రతి సోమవారం అలాగే శుక్రవారం మధ్యాహ్నం 2:30 ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. క్లోజింగ్ బెల్ ప్రోగ్రామ్ లో మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు మదుపర్ల సందేహాలు నివృత్తి చేయడానికి సమాధానాలు ఇస్తారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి. సార్, ఈ రోజు మార్కెట్ చాలా ఫ్లాట్ గా మొదలైంది. దీనికి రీజన్ ఏంటి అంటారు? యుఎస్ మార్కెట్స్ నిన్న హాలిడే క్లోజ్ ఉన్నాయి, సో దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు యుఎస్ ఫ్యూచర్స్ మైనస్లో ఉంది. ఓకే. సో మనకి టీసీఎస్ రిజల్ట్స్ నిన్న వచ్చినాయి. సో అది ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్. అంటే ట్రెండ్ ఏమో నెగిటివ్ ఉంది, సో కొంచెం సపోర్ట్ చేసినట్టుగా. ఇవాళ రిలయన్స్, టీసీఎస్, ఐటీ ఇండెక్స్ కూడా బాగా 3% పెరిగింది. టీసీఎస్ అయితే 6% దాకా పెరిగింది. సో లాస్ట్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అంటే లాస్ట్ అవర్లో ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా రావచ్చు. అయినా ఐటీ ఇండెక్స్ తప్ప మిగతా అన్ని డౌన్లోనే ఉన్నాయి. ట్రెండ్ నెగిటివే ఉందండి ఇంకా. సో అంటే 23,500 కట్ అయింది కాబట్టి 23,260, 270 దాకొచ్చి లాస్ట్ టైం కూడా 270 దాకొచ్చి మళ్ళీ దాదాపుగా 24,800 పాయింట్స్ దాకా పోయింది. సో ఇక్కడి నుంచి కొంచెం టర్న్ అరౌండ్ తీసుకోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్. సో జనరల్గా ఏంటంటే యుఎస్ జాబ్స్ డేటా ఈవినింగ్ ఉంది. సో అందుకని యుఎస్ ఫ్యూచర్స్ జనరల్గా జాబ్స్ డేటా అన్నప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. సో అందుకని అది యుఎస్ మార్కెట్ డౌన్లో ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మూవ్మెంట్స్ ఉండొచ్చు. సో మళ్ళీ వాళ్ళ మార్కెట్ బాగున్నప్పుడు మన ఈ వారం పెద్ద ఇంకేం లేవు. నెక్స్ట్ వీక్ ఇన్ఫోసిస్ ఉంది. సో ఈ ఐటీ ఇండెక్స్ వీటి వల్ల, ఐటీ స్టాక్స్ వల్ల కొంచెం మనకి ఇది అవ్వచ్చు. అంటే విపరీతంగా పాజిటివ్ ఏం రాకపోవచ్చు. సో కొంచెం ఏదన్నా ఉన్నా కానీ డౌన్ లెవెల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఏదైనా వచ్చినా 23,260 ఆ రేంజ్ వరకు వచ్చి అక్కడి నుంచి తీసుకుంటుందా. ఒకవేళ ఆ లెవెల్ కూడా కట్ అయింది అనుకోండి 23,500 అదే లీస్ట్. సో మ్యాక్సిమం ఇప్పుడు 10%, 11%లో ఉన్నాం. 15% దాకా పోయే ఛాన్సులు ఉంటాయి ఒకవేళ కట్ అయితే. లేదు సపోర్ట్ తీసుకుంటే లాస్ట్ టైం లాగా. ఎందుకంటే ఎప్పుడైతే సపోర్ట్ని నెంబర్ ఆఫ్ టైం టచ్ చేస్తుందో ఆ సపోర్ట్ వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. దానికనే ఎక్స్పెక్టేషన్ కొంచెం రావచ్చు అనేది. ఆ లెవెల్ తీసుకుంటే ఓకే. క్లోజింగ్ 23,500 ఇవాళ క్లోజ్ అయింది అనుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఓకే ఓకే రైట్. ఈ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఎలా ఉంటుందంట? అదే అన్ని స్టాక్స్, అన్ని ఇండెక్స్లు వాళ్ళు డౌన్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఐటీ ఇండెక్స్ తప్ప. ఐటీ స్టాక్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి, మిగతా అన్ని డౌన్ ట్రెండే ఉంది ఇంకా. ఓకే. సో చాలా మంది ఈ డౌన్ ట్రెండ్ చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అంటే ఇయర్ కి కొంచెం చేంజెస్ అవుతూ ఉన్నాయి కాబట్టి. సో దానికి మీరేం చెప్తారు టెన్షన్ పడే వాళ్ళు? దిస్ ఈస్ ద రైట్ టైం టు డిప్లాయ్ ద అమౌంట్. మన క్యాపిటల్ అనేది ఇలాంటి టైంలో ఫుల్ టోటల్ అమౌంట్ చేయకుండా ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్ వీ షుడ్ ఇన్వెస్ట్. సో పార్ట్ గా సపోజ్ మనకి 1 lakh చేద్దాం అనుకున్నప్పుడు 25,000 4 times చేయండి. 10 lakhs ఉన్నప్పుడు 2.5తో అలా చేయండి. ఎందుకంటే యావరేజ్ అవుద్ది. సపోజ్ మనకి ఏదన్నా మనం కొన్న తర్వాత ఇంకా కొంచెం కిందకు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పడకుండా కింద లెవెల్స్లో కొంటాం. లేదు ఒక్కోసారి ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అవుద్ది. ఇక్కడి నుంచి టర్న్ అరౌండ్ యూటర్న్ తీసుకుంది అనుకోండి, అరే అక్కడ కొనలేదే అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అందుకని ఏం చెప్తామంటే పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది ఉత్తమం. ఎందుకంటే ఆల్రెడీ 10% పడింది. మాక్సిమం మనకి 20% పడింది 3 times. ఈ 10% అనేది చాలా 10 times 15 times దాకా వచ్చింది. సో ఇక్కడి నుంచి స్ట్రాంగ్ తీసుకుంటేనే రేపు ట్రంప్ సీట్లోకి వచ్చిన తర్వాత మన బడ్జెట్ మెయిన్ ఇవి ఉన్నాయి. ఈ చూస్తే డెఫినెట్గా ఇవి స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, బడ్జెట్ కూడా మంచిగా ఇవ్వచ్చండి ఈసారి. ఫార్మర్స్ కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఐటీ కూడా పెంచచ్చు, 15 lakhs వరకు చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. బడ్జెట్ ఈసారి మంచి పాజిటివ్ గా రావచ్చు. ఎందుకంటే బడ్జెట్ కనుక పాజిటివ్ ఉన్నది ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం ముందుగా మార్కెట్ పడదు. ఇప్పుడు పడేస్తున్నారంటే డెఫినెట్ గా ఇది ఒక కారణం కావచ్చు కదా, రేపు మంచిగా ఇవ్వడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని అలా కూడా చేయొచ్చు ఇన్వెస్టర్స్. రైట్ సార్, కాలర్ ఉన్నా సార్, మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి రామచంద్రన్ గారు. రామచంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. పారామౌంట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయండి మేడం. ఓకే. పారామౌంట్ కమ్యూనికేషన్ ఎంతలో కొన్నారండి? ఇది మా పబ్లికిస్ట్ లో వచ్చిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ వైర్స్ అండ్ కేబుల్స్ అండి ఇది. సో డెఫినెట్గా ఎందుకంటే
మ్యానుఫ్యాక్చర్ మీద ఈ సంవత్సరం బడ్జెట్లో కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. లాస్ట్ టైం ఫస్ట్ 6 monthsలో ఫిజికల్ డివిజిట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువైంది ఎలక్షన్స్ వల్ల 2024లో. ఇప్పుడు ఈ 6 monthsలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా మనకి జనరల్గా మనకి ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే మెయిన్. సో ఇక్కడి నుంచి కూడా ఇంకొంచెం బూస్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా మీకు దాదాపుగా 105 ఆ రేంజ్ వరకు రావచ్చు. మీకు ఏదన్నా ఇంకొక 10% స్టాప్ లాస్ పెట్టుకొని అది మెయింటైన్ చేయడం ఉత్తమం. ఎందుకంటే డౌన్లో ఉంది కాబట్టి మార్కెట్ డెఫినెట్గా కొంచెం ముందుకు వచ్చేదలికి బడ్జెట్ తర్వాత మార్కెట్ బాగుంటుందనే ఉద్దేశం. డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ మేడం, ఫెడరల్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసర పెట్రోల్ ప్రొడక్ట్ ఇవి పెట్టుకోవచ్చా? ఏమన్నా మార్కెట్ పడుతుంది అమ్మాలని మేడం? ఓకే. బ్యాంక్స్ బాగా డౌన్లో ఉన్నాయండి. బ్యాంక్స్ యాక్చువల్గా పెరగాలి. 54, 467 ఆల్ టైమ్ హై. యాక్చువల్గా అది దాటాలి, 59 దాకా రావాలి. సో ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే ఫిబ్రవరిలో మనకు కట్ అవుతాయో అప్పటి నుంచి బ్యాంకులు కొంచెం బూస్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశం. డెఫినెట్గా ఫెడరల్ బ్యాంక్ అను నెక్స్ట్ ఇంకో బ్యాంక్ ఏదన్నారు కట్టేయండి సార్ కాల్. ఆ బ్యాంకులు ఉంచుకోవచ్చు అండి, 100% ఉంచుకోవచ్చు. డెఫినెట్గా మీకు బడ్జెట్ తర్వాత ఫిబ్రవరిలో బ్యాంకులు కొంచెం బూస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్ సార్. మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, క్లోజింగ్ వరకు కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా చేంజెస్ క్లోజింగ్ కొంచెం డౌన్ అవ్వచ్చండి. ప్రాఫిట్ బుకింగ్ ఎందుకంటే అయిపోతుంది, వీక్లీ అయిపోతుంది. సో డెఫినెట్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. భయం ఉంటుంది కానీ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం బుక్ చేసుకుంటారు. ఏదైనా మార్కెట్ 24,500 పైన క్లోజ్ అయితే ఓకే. బట్ ఏదైనా 100 పాయింట్స్ అనేది కొంచెం డౌన్ అవ్వచ్చు. ఆ లెవెల్లో 100 పాయింట్స్ 80 పాయింట్స్లో క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే. చాలా మంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే పర్చేస్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు రకరకాలుగా. సో అలాంటి వాళ్ళకైతే ఎలా, ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది 10 lakhs ఉంటే స్ప్లిట్ చేసి తీసుకోండి అన్నట్టుగా. సో ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? మీ సెక్టార్ వైజ్గా ప్రతి సెక్టార్ డౌన్లో ఉందండి. స్క్రిప్ట్స్ చూస్తే 30 to 40% డౌన్లో ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టార్లో స్క్రిప్ట్స్ అన్నీ కూడా అన్ని 30%, 40% డౌన్లో ఉన్నాయి. ఇది యాక్చువల్గా ద రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి, రైట్ టైం. బట్ ఒక్కసారి చేస్తే మనకి ఇంకా పడితే ఇబ్బంది పడతాం కాబట్టి స్టాగర్డ్ మేనర్లో చేయమని చెప్తున్నాం. సో పార్ట్గా చేస్తే ఏదైనా కింద లెవెల్స్ యావరేజ్ అయితే మనకి పర్చేసింగ్ రేటు యావరేజ్ అవుతుంది కాబట్టి ఈ మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా ప్రాఫిట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి చాలా 30% వరకు డౌన్లో ఉన్నాయని అంటూ ఉన్నారు కదా. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్లకు డిఫరెంట్ పార్ట్నర్స్ దాంట్లో ఎలా చేయాలి అంటే ఏ కంపెనీస్ చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మీరు మీ అనాలిసిస్ని బట్టి? ఇండివిజువల్గా మనం రికమెండ్ చేయడం అనేది కొన్ని స్క్రిప్ట్స్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పచ్చు. ఇప్పుడు 30% నిఫ్టీ తీసుకోండి, నిఫ్టీ 50లో మొత్తం స్క్రిప్ట్స్ తీసుకుంటే ఆ దాంట్లో మొత్తం దాదాపు అన్ని 30-40% ఏదైనా సెలెక్ట్ పడిపోయినాయో అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓకే. నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 దాంట్లో కూడా ప్రతి స్క్రిప్ట్ 30-40% పడ్డాయి. సో ఆ దాంట్లో సెక్టర్ వైజ్గా మనకి నచ్చినాయి. జనరల్గా మనకి తెలుగు ఇది ప్రకారం నవరత్నాలు అంటాం. ఒక్కొక్క సెక్టార్ని ఒక మంచి కంపెనీ తీసుకొని ఆ కంపెనీ ఎంత పడిందో చూసుకొని ఆ లెవెల్లో ఆ రేట్ వచ్చినా మనకి ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అది ఏదో 30% ఉందో ఆ 30% మనకు వచ్చినట్టే కదా. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. లేదా మీరు ఎవరైతే మీకు ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళని అడిగి ఎక్కడ కొనొచ్చో అనేది సలహాలు తీసుకొని ఆ సలహాలు పాటించడం మంచిది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. కేసరా పెట్రోల్ ప్రొడక్ట్ సార్, ఇది 26 రూపాయలు 27 రూపాయలు ఉంది సార్. ఉంచుకల్లా ఉండాలి సార్? ఉంచండి డెఫినెట్గా ఉంచచ్చు. క్రూడ్ కూడా కొంచెం పెరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ కొంచెం ఎట్లా చూస్తారు దాన్ని, క్రూడ్ ఆయిల్ మనకి అక్కడి నుంచి రష్యా నుంచి తీసుకుంటున్నాం. సో డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ కొంచెం ఏదైనా ఈ వార్లన్నీ సెటరేట్ అవ్వకపోతే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని పెరిగే అవకాశాలు ఉంటుంది. ఉంచుకోవచ్చండి, హోల్డింగ్ చేయొచ్చు. రైట్ సార్. ఈ రూపీ వీక్నెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? జనరల్గా రూపీ 86 రూపాయలకి వచ్చిందండి. డాలర్ పెరుగుతోంది. ఎందుకు డాలర్ పెరుగుతోంది?
ఇప్పుడు చైనాతో వాళ్ళు లింక్ కట్ చేసుకున్నారు. చైనా గెట్ అవుట్, ఇండియా గెట్ ఇన్ అంటున్నాడు ఆయన ట్రంప్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం రేపొద్దున ఎంఎన్సీ కంపెనీ అన్ని ఫార్మా అన్ని ఏపీఐ మనం 75% చైనా నుంచి తీసుకుంటున్నాం. యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మన ఇండియాదే. బట్ బల్క్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడింది కాబట్టి అక్కడ వచ్చే కంపెనీలని మనకు వస్తే డెఫినెట్ గా ఇక్కడి నుంచి యుఎస్ కి ఇంపోర్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. అక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి అందుకని ఇప్పుడు కొన్ని కంట్రీస్, మెక్సికన్ కానీ కెనడియన్ కానీ కొన్ని కంట్రీస్ డాలర్ కొంటున్నాయి. అందుకే డాలర్ డిమాండ్ పెరిగింది, డాలర్ పెరుగుతోంది. సో డెఫినెట్ గా ఆయన సీట్లోకి వచ్చిన తర్వాత, మనది స్టార్ట్ అయిన తర్వాత, మన ఇక్కడ నుంచి ఫార్మాది అని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఇంపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా అప్పుడు తగ్గుతుంది. ఈ మన ఐఎన్ఆర్ తగ్గిందంటే డెఫినెట్గా అది మంచిదే అవుతుంది. యాక్చువల్గా 50 రూపీస్ లెవెల్లో ఉంటే మనకి సేఫ్. 86 అంటే బాగా హెవీగా ఉన్నట్టు ఐటీ కంపెనీస్కే బెస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ మిగులుతుంది కాబట్టి. సో ఇంపోర్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం కన్వర్షన్ లో ఇబ్బంది వస్తుంది. సో డెఫినెట్గా చిన్నగా అంటే నెక్స్ట్ 6 months లో కొంచెం చెప్పడం ఏంటంటే 90-95 దాకా వస్తున్నా అంటున్నారు. కానీ డెఫినెట్గా ఈ మ్యాక్రో ఇది కొంచెం చేంజ్ అయితే డెఫినెట్గా అది డౌన్ సైడ్ రావచ్చు. దాదాపుగా 80కి వచ్చినా మనకి ప్లస్ అవుతుందండి. ఓకే, మీరు ఇంతకుముందు బ్యాంక్స్ గురించి చెప్తూ డౌన్ఫాల్లోనే ఉన్నాయి అవి కూడా అని చెప్తున్నారు. కానీ ఐటీ కంపెనీస్కి అయితే కొంచెం బెస్ట్ అని అంటున్నారు కదా, ఎలా అంటారు అది వాళ్ళకి? అంటే ఈ సెక్టార్స్ ఎప్పుడు సిక్లికల్ ఉంటాయండి. ఎప్పుడు నిఫ్టీ పెరిగినప్పుడు అన్నీ పెరగవు. ఓకే, సో ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క బై చేస్తూ ఉంటారు. సెక్టార్ సిక్లికల్స్ కాబట్టి ఎప్పుడు ఏది మూమెంట్ వస్తుంది, ఏ సెక్టార్ బాగుంటుంది. ఇప్పుడు బ్యాంక్స్ అన్ని డౌన్ లో ఉన్నాయి. నెక్స్ట్ మూమెంట్ దానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా దాంట్లో మంచి పర్సెంటేజ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ ఏది ఉంది, ఐటీ ఇండెక్స్. రేపు యుఎస్ ఫెడ్ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తారు. చేసినప్పుడు మన ఆర్బీఐ కూడా కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఐటీ కంపెనీ బాగుంటాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఇన్కమ్ అంటే ఖర్చులు తక్కువైపోయి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. అది బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. ఓకే, రైట్. సో చాలా డిసెంబర్ క్వార్టర్ ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఏ మేరకు ఉంటుందంటారు ప్రభావం స్టాక్స్ మీద? ఇప్పుడు Q1 బాగుంది, మార్కెట్ బాగుందండి. ఓకే, Q3 బ్యాడ్. ఇట్స్ అ బ్రూటల్ ఇన్ అక్టోబర్ మంత్. సెప్టెంబర్ వరకు మార్కెట్ బాగుంది, అక్కడి నుంచి మార్కెట్ డౌన్ అవుతూనే ఉంది, వీక్ గానే ఉంది. సో ఎఫ్ఎంసీజీ CEO ఏమన్నారంటే మిడిల్ క్లాస్ బాగా ఇబ్బంది పడుతోంది, శాలరీస్ పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, దానివల్ల వాళ్ళ కన్సంప్షన్ తగ్గిపోతుందని. సో డెఫినెట్ గా ఈ Q3 కూడా అంత ఎఫెక్ట్ ఉండవచ్చు, బాగా ఏం రావు, యావరేజ్ గానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే, సో Q4 నుంచి మార్కెట్ లో చేంజ్ రావచ్చు. ఓకే, అక్టోబర్ వరకు బాగానే ఉంది అన్నారు, తర్వాత నుంచి అంతా కూడా డిజాస్టర్ అనుకోవచ్చా? డిజాస్టర్ అంటే మార్కెట్ ఎప్పుడు వన్ సైడ్ ఉండదండి. ఓకే, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. డౌన్ అవుతున్నప్పుడే కొత్త వాళ్ళు వస్తారు, కొత్త నీరు వస్తుంది, కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు. సో అప్పుడు ఏంటంటే మార్కెట్ హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు వన్ సైడ్ ఉందనుకోండి, సపోజ్ మీరు ఎక్కడన్నా కొందాం అనుకుంటారు, ఎక్కడ కొంటారు, ఏ లెవెల్లో కొంటారు తెలియదు కదా. ఎప్పుడైతే డౌన్ అవుతుందో ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ అక్కడే ఉంటాయి, ప్రైజెస్ డిఫర్ అవుతుంటాయి. కాబట్టి ఆ ప్రైజెస్ కిందకు వచ్చినప్పుడు మనం పర్చేస్ చేస్తే మామూలు రేట్లో వచ్చే మామూలు ఇంట్రెస్ట్కి వచ్చే దానికంటే ఎక్కువ వస్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్. అందుకని డిప్ అయినప్పుడు క్యాష్ ఈజ్ ద కింగ్ అండి. ఎవరైతే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్. ఎందుకంటే మీ దగ్గర క్యాష్ లేదు, మంచి రేట్లో దొరికినాయి, కొనలేరు, అప్పుడే మనకే కదా. ఇప్పుడు ఆల్రెడీ కొన్నాం, ఇంకా పడింది. క్యాష్ ఉంటే ఇంకా డిప్లై చేస్తాం, క్యాష్ లేదు మన దగ్గర, వెయిట్ చేస్తే కొంచెం టైం తీసుకొని మనకు ఇంట్రెస్ట్లు వర్క్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఏదైనా బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలండి, బ్యాంకులు తక్కువ వస్తున్నాయి. ఇవాళ రేపు కొంచెం పెరిగినాయి కాబట్టి 6-7-8% వస్తుంది. సీనియర్ సిటిజన్ అయితే 9-10% వస్తున్నాయి. సో డెఫినెట్ గా మార్కెట్ లో 20-30% ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్వెస్టింగ్ లో. ట్రేడింగ్ దయచేసి సెబిఐ చెప్పింది, హైదరాబాద్ పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ అని. ఎందుకు ట్రేడింగ్ చేస్తారు, ఆప్షన్స్ ఎందుకు పుట్టుకుంటారు? హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ హార్డ్ అండ్ మనీ ఎటు పోదు, చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి. మనకి మినిమం 20% వచ్చినా దాంట్లో ఇన్ఫ్లేషన్ తీసినా మనకి 10-12% మిగిలేది. అప్పుడు మనం మంచిగా ఉన్నట్టు లెక్క. సపోజ్ ఇవాళ మీకు 10 crores ఉండి 10 సంవత్సరాల తర్వాత 10 crores ఉంటే యువర్ ఇన్ డెఫిసిట్ లెక్క. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వట్లేదు కాబట్టి ఆ బీట్ అవ్వాలంటే మనకి ఎక్కడ పెట్టాలి? ఓన్లీ సొల్యూషన్ అండి. మీరు ఈవెన్ బ్యాంక్స్ లో కూడా పెట్టినా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుందండి, ఇన్సూరెన్స్ ప్రకారం 5 లక్షలే కదా ఇచ్చేది, అంతకంటే రావు కదా. ₹1 కోటి అంటే 5 లక్షలు ఇచ్చే ఎంత బాధపడాలి. అదే మీరు డిమాట్ లో పెట్టండి,
100 కోట్లు పెట్టండి, 1000 కోట్లు పెట్టండి, ₹1 పెట్టండి, ₹1,00,000 పెట్టండి, మీకు తెలియకుండా ₹1 అన్న ఒక్క షేర్ అన్న బయటకు వస్తుందా? సేఫ్టీ ఎక్కడుంది? లిక్విడేషన్ సెకండ్ పాయింట్. లిక్విడేషన్ ఇవాళ అమ్మితే సాయంత్రానికి ఇదవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా గంటలో అమ్మిన గంటలో మన డబ్బులు మనకు వస్తాయి. లిక్విడేషన్ ఎక్కడుంది? సో మార్కెట్ మించిన సదవకాశం లేదు. మార్కెట్ పడినప్పుడు మంచిగా ఉపయోగించుకోవడం చాలా మంచిదండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కామారెడ్డి నుంచి అనిల్ గారు. అనిల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సార్ నేను ఇది చెప్పండి. అనిల్ చెప్పండి. సార్ 180 దగ్గర నుంచి 200 బైక్ చాలా లోలో ఉంది. ఏదండి స్క్రిప్ట్ ఏదండి? కన్స్ట్రక్షన్ కంపెనీ సార్, ఇంజనీరింగ్ ఇండియా. ఇంజనీరింగ్ ఇండియా ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి, మంచి కంపెనీ. మీరు ఏ రేంజ్లో కొన్నారు? సార్ నేను 180 దగ్గర కొన్నాను సార్, కానీ డౌన్ అవుతుంది సార్. అయితే ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి అవునండి, మార్కెటే పడుతుంది, సెక్టార్లు అన్నీ పడుతున్నాయి. డెఫినెట్గా ఇంజనీర్స్ ఇండియా అనేది మంచి కంపెనీ. డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ అన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదన్నా ఉంటే డౌన్ లెవెల్లో అంటే మీరు కొన్నదానికి ఒక 25% యాడ్ చేసినా సరే, లేదా వెయిట్ చేసినా సరే, మీరు ఒక 6 months ఒక 1 year పెట్టుకుంటే డెఫినెట్గా 20-25 మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 26లో మటుకు మార్కెట్ కొంచెం బాగా పెరగచ్చు అనేది అవకాశం. అప్పుడు ఇంజనీర్స్ ఇండియా ఇట్లాంటి కంపెనీలన్నీ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్లస్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఉంచుకోండి. ఓకే సార్, ఈ ఎన్ఎల్సి ఇండియా ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి సార్. ఎన్ఎల్సి ఇండియా కూడా బాగానే ఉండొచ్చు అండి, బాగానే ఉండొచ్చు. మీకు సో అది చూసేలోపు చాలా డౌన్ ఫాల్స్ మనం చూస్తున్నాం కదా. ఈ పడినాయన్నీ కూడా అంటే పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు, సో ఒక మీ అనాలిసిస్ ఉంటుంది కదా జనరల్గా అవగాహన కోసం. నేను 2001 నుంచి ఉన్నానండి. యాక్చువల్గా ఈ లాస్ట్ 1.5 year నుంచి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ డౌన్ ఫాల్ చూడలేదు, అస్సలు చూడలేదు. ఓకే, మీకు 2001 కేతన్ పరెక్ డౌన్, సంవత్సరం పాటు రెడ్ మార్కెట్, ప్రతిరోజు రెడ్. అది చూస్తే ఎంత బాధ అంటే రక్త కన్నీరే, టెన్షనే కదా, రోజు క్యాపిటల్ తగ్గిపోతా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా భయపడి అమ్మేసుకుంటే లాస్ అయ్యారు. బట్ కంటిన్యూషన్ లో డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, మార్కెట్ అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ మనకి లాంగ్ వ్యూ ఉండాలండి, ఎప్పుడు షార్ట్ వ్యూ కాదు, లాంగ్ వ్యూ ఉండాలి. ఇప్పుడు ఈ డబ్బులతో మనకు అవసరం లేదు అన్న డబ్బులు మార్కెట్ లో పెట్టినప్పుడు, ఎందుకంటే దీని నుంచి నాకు కావాలి అనుకున్నప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1.5 నుంచి కూడా అది ఏది పెట్టినా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఇక 30% 40% పడ్డప్పుడు అతలాకుతం అయిపోతున్నారు అందరూ. సో డెఫినెట్ గా ఇదే కంటిన్యూషన్ ఫాల్ ఉండదు కాబట్టి నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళకి డెఫినెట్ గా రావచ్చండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళనే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ప్లానింగ్ అండి, ఎనీ ఏజ్ ఎవరైనా సరే ఆ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాన్ చేసి పేషెన్స్ ఉండాలి. డిసిప్లిన్ అంటే మాక్సిమం ట్రేడర్స్ కి ఉండాలి. స్టాప్ లాస్ తో ఇన్వెస్టర్స్ కి స్టాప్ లాస్ అవసరం లేదంట నేను, ఎందుకంటే అది మంచి కంపెనీ, ప్రోడక్ట్ బాగుంది, డిమాండ్ బాగుంది, సేల్స్ బాగుంది, మార్జిన్స్ బాగున్నాయి, ఎబిటా బాగుంది. ఎక్కడ పోతుందండి కంపెనీ? క్వార్టర్ రిజల్ట్స్ ఏదైనా కొంచెం తక్కువ వచ్చినా నెక్స్ట్ క్వార్టర్, ఆ పైన క్వార్టర్ నెక్స్ట్ ఇయర్ లో వస్తుంది కదా. అట్లా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పేషెన్స్ గా ఉండాలి, పేషెన్స్ లేకపోతే డబ్బులు రావండి. ఎందుకంటే ఒక 5% 2% రాగానే మల్టీ బ్యాగర్స్ ఎప్పుడు 5% 2% తీయకూడదు. ఇప్పుడు మనం వచ్చిన క్యాపిటల్ లో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ 5 to 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, మిడ్ టర్మ్ 10 to 20% అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అనుకోండి 20% అబౌవ్, ఇట్స్ అ మల్టీ బ్యాగర్. అది ఎక్కడైనా ఉంచుకున్నా కానీ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా మార్కెట్ లో, అది మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయా, ఒకవేళ ఫండ్స్ ఉంటే ఏం చేస్తున్నారు, ఏం చేసినప్పుడు అది కరెక్ట్ రిలయబుల్ ఉందా, దాని మీద రిటర్న్స్ వస్తున్నాయా లేదా, దట్స్ ఓన్లీ ఇంపార్టెంట్. అది కాకుండా వేరే చేశారంటే డెఫినెట్ గా మనం దెబ్బతింటాం. రైట్, కాలర్ నసర వైజాగ్ నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చెప్పండి. సార్ అదే మనకి జియో ఫైనాన్స్ గురించి కొద్దిగా, జియో ఫైనాన్స్ గురించి చెప్తారండి. కొద్దిగా హోల్డింగ్ చేయొచ్చండి, ఇది హోల్డింగ్ చేయొచ్చండి, 100% చేయొచ్చు. జియో ఫైనాన్స్ చేస్తే మీకు మంచి ఇదే వస్తుంది హోల్డ్, ఎందుకంటే ప్రతి స్క్రిప్ట్ పడింది కదండి. జియో ఫైనాన్స్ సర్వీస్ మీరు ఎంతలో కొన్నారు?
జియో ఫైనాన్స్ అండి 320లో కొన్నానండి. యాక్చువల్గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీరు అంటే యూ షుడ్ మార్కెట్ని టైం చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 to 4 years పెట్టుకుంటే 1000 రూపీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ లాగే జియో ఫైనాన్స్ ఇది అవుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ మార్కెట్ని డెప్త్గా వెళ్తారు కాబట్టి రిటర్న్స్ బాగా వస్తాయి. ప్లస్ జియో కూడా దీంట్లో యాడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వస్తుందండి. 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. బట్ మీరు ఒక 20% 30% అనేదాకా అంటే 2025లో పెద్ద రాకపోయినా మీకు 30 to 40% వచ్చినా నెక్స్ట్ 26లో బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్. ఈ ఆటోమొబైల్ షేర్స్ ఎలా ఉంటాయి సార్? ఆటోమొబైల్ షేర్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకోండి. జాగ్వార్ ఎప్పుడైతే కొన్నారో టాటా మోటార్స్ అది బాగా తినేస్తోంది. ఓకే. సేల్స్ కొన్ని ఎందుకంటే మార్కెట్లో క్యాష్ రొటేషన్ అవ్వట్లేదు కాబట్టి సేల్స్ అంటే పెద్ద పెద్ద కార్లు కొంటున్నారు, మామూలు తగ్గిపోతున్నాయి. సో అందుకని కొంచెం ఆటో కొంచెం ఇదిగానే ఉండొచ్చు. అది కూడా మన మంత్లీ వచ్చేవి కూడా సేల్స్ డేటా కూడా కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్గా షార్ట్ టర్మ్కి అలా ఉన్నా లాంగ్ టర్మ్కి కొంచెం బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఐఎన్ఆర్ తగ్గుతుందో డాలర్ ఇదవుతుందో డెఫినెట్గా అప్పుడు అన్ని మ్యాక్రో ఎకనామిక్స్ మారినప్పుడు డెఫినెట్గా పాజిటివ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఆటో ఇండెక్స్ కూడా దాంట్లో మంచి కంపెనీ ఉన్నాయి. ఆటో దాంట్లో కూడా స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారు కదా, అలాంటి స్టాక్స్లో పెట్టుకుంటే మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ డౌన్ ఫాల్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు చూడలేదు కాబట్టి టెన్షన్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి. సో మీరు చూస్తున్నప్పటి నుంచి ఎన్ని డౌన్ ఫాల్స్ చూసారు? డౌన్ ఫాల్ అప్పుడు మనం ఎక్కువ టెన్షన్ పడద్దు, ఎందుకంటే అది హై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డౌన్ ఫాల్ పర్మనెంట్ కాదు అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ. 20 times 3 times పడింది. 20% మార్కెట్ 20%. ఓకే. 40% కోవిడ్లో పడింది. దీనికి డబల్ అంటే ఎంత పడి ఉండాలి? కరెక్ట్. అట్లా 10% అనేది 10 to 15 times పడ్డాయి. బట్ నేను అనేది ఏంటంటే షార్ట్ మన టైం పెట్టుకొని మార్కెట్ని చూస్తే అది పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలంటే మనకి పేషెన్స్ ఉండాలి అంటా నేను. సో ఇన్వెస్ట్మెంట్ ఇలా డౌన్ అవుతున్నప్పుడు మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని బాగా ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్, ఎందుకంటే ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఆధారపడ్డప్పుడే రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. టెక్నికల్ తీసుకోకూడదు. ఫండమెంటల్స్ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో ఆ ప్రోడక్ట్ బట్టి డిమాండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అలా చేస్తే మంచిదని ఉద్దేశం. ఓకే సార్. ఫార్మా కంపెనీస్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎవర్ గ్రీన్ అనేది అయితే ఒకళ్ళకు ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు? ఫార్మా సెక్టర్ ఇప్పుడు చేయొచ్చండి. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలన్నీ వాళ్ళకి యుఎస్కి చైనాకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ ఫార్మా ఎంఎన్సీ అన్ని మనకు వస్తాయనే ఉద్దేశం. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనా నుంచి ఒక 30 కంపెనీస్ బయటకు వచ్చే ఛాన్స్, జాక్మా కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఆఫ్రికాలో ఉన్నప్పుడు వాళ్ళ పాలసీస్ అన్ని స్ట్రింజెంట్గా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. సో ఎవరు కూడా బిజినెస్ చేయలేరు అక్కడ. చైనా తెలిసిందే కదా. సో అట్లాంటప్పుడు ఆ 30 కంపెనీస్లో 15 కంపెనీస్ వియత్నాంకి వెళ్ళి, మనకంటే చిన్న కంట్రీస్, వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ కార్పొరేట్ బెనిఫిట్స్ కానీ ఎక్కువ ఇచ్చి లాక్కున్నారు. ఇప్పుడు యుఎస్ వాళ్ళు అనేది కూడా అదే. ఇప్పుడు ఫార్మా కంపెనీని మీకు బూస్ట్ ఇవ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించండి, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి, డెఫినెట్గా వాళ్ళు వస్తారు. యుఎస్ నుంచి చైనాకి వెళ్ళడానికి 40 years పట్టింది కంపెనీస్ అన్ని, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ 40 years పడుతుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తే డెఫినెట్గా వస్తారు. ఎవరు ఇస్తారో వాళ్ళకి వెళ్తారు. మన గవర్నమెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే డెఫినెట్గా మన జీడిపి 4 ఏంటంటే 8-10 కూడా వెళ్ళిపో అవకాశాలు ఉంటాయి 20-30కే. సో ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ వచ్చినప్పుడు ట్యాక్స్ ఎక్కువ పే చేస్తారు. ఇప్పుడు యాపిల్ మనం ప్రొటెక్షన్ చేస్తున్నాం, మొన్నటిదాకా చైనా నుంచి తీసుకున్నారు, మనకి ఇప్పుడు ఉన్నదానికి డబుల్ చేస్తున్నాం కదా, ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. ఇంకా 2-3 కంపెనీలు వచ్చినా మన 5 trillion రావడానికి పెద్ద సమయం పట్టదు. సో అట్రాక్ట్ చేయాలి. వాళ్ళకి పాలసీలు పిఎల్ఎస్ కింద మన బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నామో ఎఫ్ఐఎస్కి వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్లు ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి కార్పొరేట్ వాళ్ళకి 22% చేశారు. సో వాళ్ళకి ఏంటి కార్పొరేట్ బెనిఫిట్ ట్యాక్స్. సో డెఫినెట్గా తగ్గించారు కాబట్టి దాదాపుగా 3 లక్షల కోట్ల పైన అమ్మారు, 3 lakhs crores అబౌవ్ అమ్మారు వాళ్ళు. ఎందుకంటే మనం డిఐసిని చూసుకొని ఎఫ్ఐఎస్ వద్దనుకుంటున్నాం.
డిఏసి వల్ల మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 26,000 కోట్లు పెడుతున్నారు. 26,000 crores టచ్ అయ్యాం ఇప్పుడు. అది 40,000కి వెళ్తుందంట. అది నెక్స్ట్ 1.5 year ఎక్స్పెక్టేషన్. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఇది చేయాలంటే ఎట్లా? సో దాని మెయిన్ ఈ డిఎస్ చూసుకొని వాళ్ళు వద్దనుకుంటే ఎట్లా? ఏదైనా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే ఏదో ఒక టైం రాక తప్పదండి. ఇండియాకి రాక తప్పదు. ఎందుకంటే ఇండియా వాయిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వింటోంది. సో డెఫినెట్గా ఇదివరకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మనకి స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మనకి పాజిటివ్ పాయింటే. చైనాకి వెళ్తారా? వెళ్ళలేరు, బయటకు వస్తారు. యూరోప్కి వెళ్తారా? ఇన్ఫ్లేషన్ ఎక్కువ, అక్కడికి వెళ్ళలేరు. యుఎస్కి వెళ్తారా? ట్రంప్ సంగతి తెలిసిందే. ఆయన డిఫరెంట్ ఇప్పుడు కెనడానే ప్రెసిడెంట్నే 52 స్టేట్ చేస్తాం, గవర్నర్ అయిపో అంటున్నాడు ఆయన. సో ఆయన రిజైన్ చేస్తాడు. అంటే ఇండియా సైడ్ ఆయన ట్రంప్ మనకి ఎగనెస్ట్ గా లేడు, కానీ మిగతా కంట్రీస్ కానీ వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఒకవేళ వినకపోతే తరీఫ్లు పెంచుతాం అని. మనకైతే 20% దాకా, వాళ్ళకి 60% చేస్తే మనకి 20% దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనకి రిలేషన్ బాగుంది కాబట్టి డెఫినెట్ గా ఇండియాకి పాజిటివ్ సైడే ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. అది పాజిటివ్ ఉండి, బడ్జెట్ పాజిటివ్ ఉండి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా ఉంది అనుకోండి, మార్కెట్ టర్న్ అరౌండ్ గోస్ లైక్ ఎనీథింగ్. ఓకే, రైట్. కాలర్ నా సార్ మాట్లాడదాం. గాజువాక నుంచి రమేష్ గారు. రమేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ అదే ఈజీ ట్రిప్ ఉంది కదండి, హోల్డింగ్ చేయొచ్చండి? ఏదండి? ఈజీ ట్రిప్ చేయొచ్చండి, 100% చేయొచ్చు. మీకు ఎక్కడ కొన్నారు? ఏ లెవెల్లో కొన్నారు? సార్ 70లో కొన్నానండి. ఓకే, హోల్డ్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్ ఏది అమ్మాల్సిన భయం లేదండి. మనం ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు మనకి ఏదైనా అమౌంట్ ఉన్నప్పుడు ఏదైనా మళ్ళీ మనం కొన్న తర్వాత ఇంకొంచెం ఒక 5-10% పడినప్పుడు పార్ట్ అమౌంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే మంచిది. డెఫినెట్గా మంచి కంపెనీ అది, వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయండి. ఓకే ప్రభు గారు, మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఈ స్టాక్స్కి సంబంధించి అవగాహన వచ్చే విధంగా ఎన్నో విషయాలు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇది కేవలం మీకు అవగాహన రావడం కోసం మాత్రమే. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒక మాట అడిగి ఆయన అభిప్రాయం తీసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటే బెటర్. ఇది వాటి క్లోజింగ్ బెల్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.